మీరు మంచి దైవజనుని కలిగి ఉన్నారు. ఎందుకు అనంటే నేనేమి గొప్పలు చెప్పడానికి కాదు. నాకు వేరే వాళ్ళ గురించి గొప్పలు చెప్పడం ఇష్టం ఉండదు. నన్ను గురించి ఎవరైనా చెప్పినా నాకు ఇష్టం ఉండదు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మంచి కోట్లు వేసుకొని ట్రాన్స్లేషన్లు చేసి స్టేజీ మీద నుంచి కిందకి దిగి చెప్పులు తొడవమన్నా కానీ తుడుస్తాడు. అలాంటి తగ్గింపు కలిగినటువంటి మంచి దైవజనుని మీరు కలిగి ఉన్నారు. రెండవది, మరి రాజుకున్న ఇంకొక, నేను కొన్ని చూస్తున్నటువంటి వాటిలో నుండి చెప్తున్నా. రెండవది, మరి అక్కడక్కడికి వెళ్ళి ట్రాన్స్లేషన్స్కి వెళ్ళి చెప్పి వస్తాడు కదా, ఇంటికి వచ్చాక రెస్ట్ తీసుకుందాము, సుఖంగా ఉందామని అనుకోడు. ఒక 7 దినాలు 3 దినాలు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. మంచి ప్రార్థనా పరుడైనటువంటి దైవజనుని కలిగి ఉన్నారు. మూడవది, మరి ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే తను ఎవరినైనా నమ్మితే సహాయం, అది ఎంత కష్టమైనా సరే ఫైట్ చేసి కలబడైనా సరే సహాయం చేసే మనస్తత్వం కలిగినటువంటి మరి మంచి దైవజనుని మీరు కలిగి ఉన్నారు. తన కోసం కూడా మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి.